హలో అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ కిచెన్ వ్లాగ్స్. ఈరోజు మనకి పుదీనా కొబ్బరి కాంబినేషన్లో చట్నీ అండి. సూపర్ టేస్ట్ ఉంటుందండి. అన్నంలోకైనా మనము ఇది చపాతీలోకి కూడా తినచ్చు, అట్లల్లో కూడా చాలా బాగుంటుంది, దోశల్లోకి చాలా బాగుంటుందండి. ఇది వచ్చేసి కాంబినేషన్లో చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. ఇది చాలా టేస్టీగా చేసుకోవచ్చు. చాలా సింపుల్గా చూపించేస్తాను. మా ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా లైక్ చేస్తారు కదూ. లైక్ చేస్తారనుకుంటూ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ముందుగా ఒక రవ్వంత నూనె వేసుకోవాలి. దాని తర్వాత పప్పులు మనకి శనగపప్పు ఒక పెద్ద స్పూను, మినప్పప్పు ఒక పెద్ద స్పూను, ఆవాలు ఒక చిన్న స్పూను, మెంతులు ఒక 4-5 గింజలు వేసుకోవాలి. మెంతులు వేయటం వల్ల చాలా బాగుంటుంది టేస్ట్. చేదేం రాదండి, ఎక్కువ వేయటం లేదు కదా, మనం 4-5 వేసుకుంటున్నాము. జీలకర్ర అండి, జీలకర్ర ఒక చిన్న స్పూన్ వేసుకోవాలి. పప్పులన్నీ వేయించేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని దోరగా వేయించుకోవాలి. చక్కగా దోరగా వేగిన తర్వాత మనము మిక్సీలో వేసేసుకోవాలండి. ఇది దోరగా లైట్గా వేయించుకోవాలండి. ఈ పప్పుల వల్ల పచ్చడికి చాలా టేస్ట్ వస్తుంది. వేగిపోయాయి, ఇదిగోండి, చాలా బాగా వేగిపోయాయి. సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. అవి చల్లారాలి కదా, పక్కన పెట్టేసేసుకోవాలి. తర్వాత ఇంకొంచెము రవ్వంత నూనె వేసుకోవాలి. బాణీట్లో ఎక్కువ వేసుకోకూడదు, ఒక స్పూన్ అనుకోండి, ఒక స్పూన్ నూనె వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకొని దానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఒక 5, ఒక ఎండుమిరపకాయలు ఒక 7-8 అలా వేసుకోవాలి. మనం వేసుకునే పచ్చడిని బట్టి ఉంటుందండి, అది కారాన్ని బట్టి. ఇంకొంచెం ఎక్కువ కారం తినే వాళ్ళైతే ఇంకొంచెం 4-5, 2 పచ్చిమిరపకాయలు ఎక్కువ, ఎండుమిరపకాయలు ఒక 3 ఎక్కువ వేసుకోవచ్చు. కారాన్ని బట్టి, మనం కారం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు. పుదీనాని మాత్రం చాలా ఎక్కువ తీసుకొని పెట్టుకోవాలి. పుదీనాని కట్ట చక్కగా తుంచేసుకొని మనం క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇదైతే మేము ఇంట్లోనే పండించుకున్న పుదీనా అండి. ఇంట్లోనే పెట్టుకున్నాను. కుండీ పెట్టుకుంటే బాగా వచ్చింది. ఎలా వస్తుంది అనేది కూడా నేను చెప్పాను. చక్కగా వీడియో ఉంది, ఆ లింక్ కావాలంటే పెడతాను, అడగండి, ఖచ్చితంగా పెడతాను. పుదీనా ఇంట్లో ఈజీగా ఎలా రావాలనేది పెడతాను. ఈ లోపల మనకి పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు వేగిపోయాయి, తీసి పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు కొంచెం నూనె ఎక్కువ వేసుకోవాలి. టమోటాలు మగ్గించుకోవాలి. టమోటాలు వచ్చి ఒక 1/2 కేజీ తీసుకోవాలండి. టమోటాలు పుదీనాని బట్టి తీసుకోవాలి. కొబ్బరి కూడా తీసుకోవాలండి. కొబ్బరి చిప్ప మనకి ఒక పెద్ద చిప్ప అయితే సరిపోతుంది. కొబ్బరి చిప్పని తీసుకోవాలి. పుదీనా మా ఇంట్లో ఇదే అండి. ఇది ఎంత బాగుందో చూడండి, గ్రీన్ కలర్లో చాలా బాగుంది. మనకి బయట నుంచి కొనేటట్టయితే ఒక 2 కట్టలు తీసుకోవాలండి పుదీనా చట్నీ చేసుకోవడానికి. అవి 2 మగ్గిపోవాలి, బాగా మగ్గిపోయేదాకా ఉంచుకోవాలి. ఇంట్లోనే కొంచెము చింతపండు కూడా వేసుకోవాలండి. ఉప్పు వేసుకోవాలి, సరిపడా ఉప్పు వేసుకొని చింతపండు కూడా వేసుకోవాలి. దాంతో టమోటాలు నీళ్ళతోనే చక్కగా మగ్గిపోతుంది. దాని కాంబినేషన్లో నేనైతే సిమ్లా మిర్చి, క్యాప్సికమ్ అండి, క్యాప్సికమ్ వేపుతున్నాను. ఇది కావాలంటే రెసిపీ అడగండి, నేను
పెడతాను కామెంట్లో. సిమ్లా దీని కాంబినేషన్లో బాగుంటుంది. ఇది క్యాప్సికమ్ ఫ్రై అండి, చాలా బాగుంటుంది. కావాలంటే రెసిపీ అడగండి, పెడతాను. మేము చాలా వెరైటీగా చేసుకుంటాము. ఇది వచ్చేసి మనకి దగ్గరికి వచ్చే వరకు మగ్గించుకోవాలి. మూత పెట్టకూడదండి, మూత పెట్టకుండానే మగ్గించుకోవాలి. ఈ మిక్సీ వేసుకోవటంలో కూడా మనకి ఒకటి తర్వాత ఒకటి వేసుకోవటం అనేది ఉంటుంది. ముందు మనం పప్పులు వేసుకున్నాం కదండి, ఆ పప్పుల్ని మిక్సీ వేసుకోవాలి. పప్పులు మిక్సీ వేసుకుంటే బాగా నలుగుతాయి. కొంచెం మెత్తగా నలగవసరం లేదు, కోర్సుగా నలిగితే సరిపోతుంది. 2 తిప్పులు తిప్పి పక్కన పెట్టేసుకోవాలి. దాంట్లో మనకి టమోటాలు, పుదీనా ఉంది కదండి. పప్పులతో పాటు మనకి మిరపకాయలు అవి ఉన్నాయి కదండి, ఎండు మిరపకాయలు, అవి కూడా వేసేసుకోవచ్చు. మెత్తగా నలిగిపోతాయి. తర్వాత ఇవి వచ్చేసి టమోటాలు, పుదీనా చల్లారిన తర్వాత వేసుకోండి. నేను వేడివేడిగా వేసాను, కానీ అది చల్లారబెట్టి వేసానండి మిక్సీ. దాంట్లో తాలింపు వేసుకోవాలి. తాలింపు కూడా మెయిన్ అండి ఈ పచ్చడికి. తాలింపు వేసుకుంటేనే చాలా బాగుంటుంది. తాలింపు కూడా ఆవాలు వేసుకోవాలండి. ఆవాలు చిటపట్లాడించుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత మనం వెల్లుల్లిపాయలు వేసుకోవాలండి. వెల్లుల్లిపాయలు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. అక్కడ వెల్లుల్లిపాయలు కొంచెం ఒక 4-5 దంచుకొని వేసుకోవాలి, అందుకని టైం పడుతుంది. జీలకర్ర వేసుకోవాలండి. జీలకర్ర ఒక పెద్ద స్పూన్ వేసుకోవాలి. వెల్లుల్లిపాయలు కొంచెం దంచి వేసుకోవాలండి. చక్కగా చక్కగా వేగిన తర్వాత పుదీనాను వేసుకోవాలండి. ఇక్కడ కరివేపాకు కాదు, మనం పుదీనా చట్నీ ఫ్లేవర్ తెలియాలి కదా, మనం పుదీనా వేసుకొని పెట్టేసుకొని ఆ తాలింపుని మనము దాంట్లో వేసేసుకోవాలి. పుదీనా కొబ్బరి చట్నీ రెడీ అయిపోయిందండి. ఈ కాంబినేషన్లో మీరు తిన్నారా? మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇది వేడి అన్నంలో కమ్మగా నెయ్యి వేసుకొని తింటుంటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేయండి. లైక్ చేయటం వల్ల చాలామందికి రీచ్ అవుతుంది. తాలింపునంతా కలిపేసేసుకోవాలి. ఖచ్చితంగా లైక్ చేస్తారు కదా. మీకు చట్నీ చాలా బాగా నచ్చింది అనుకోని మరొక వీడియోతో మీ ముందుకండి. థ్యాంక్ యూ.